మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. The Apollo Hospital neurosurgeons cut through my skull and tried to find something and found nothing. Totally empty. So they gave up and just patched it up. Here I am in Delhi with a patched up skull but no damaged brain. ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గి వాసుదేవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత వారం రోజులుగా తరచుగా వాంతి చేసుకుంటున్న సద్గురుకు స్కానింగ్ నిర్వహించగా బ్రెయిన్లో కొంత తేడాను గమనించారు డాక్టర్స్. ఈ నెల 17న ఢిల్లీ అపోలో హాస్పిటల్ తరలించగా ఆయనకు బ్రెయిన్ డెడ్ సర్జరీని విజయవంతంగా చేసినట్లు తెలిసింది. సద్గురు ప్రస్తుత వయస్సు 66 సంవత్సరాలు. 17న ఢిల్లీ అపోలో హాస్పిటల్ తీసుకువచ్చిన సమయంలో ప్రాథమిక పరీక్షలు నిర్వహించగా బ్రెయిన్లో స్వెల్లింగ్ వచ్చినట్టు గుర్తించారు. అలాగే కొంతమేర బ్లీడింగ్ ను కూడా గుర్తించారు. ఢిల్లీ అపోలో హాస్పిటల్ డాక్టర్ వినీత్ సూరి నేతృత్వంలోని బృందం ఎంఆర్ఐ పరీక్షలు నిర్వహించగా బ్లీడింగ్ ఎక్కువ కనిపించినట్లు తెలిసింది. పరిస్థితి విషమించకుండా ఉండాలంటే తక్షణం శస్త్రచికిత్స అవసరమని గుర్తించిన డాక్టర్లు వెంటనే ఆపరేషన్ నిర్వహించినట్టు తెలిసింది. వైద్య బృందంలో డాక్టర్ వినీత్ సూరితో పాటు డాక్టర్ ప్రణవ్ కుమార్, డాక్టర్ సుధీర్, డాక్టర్ ఎస్ చటర్జీ ఉన్నారు. ఆపరేషన్ తర్వాత సద్గురుకు సంబంధించిన అన్ని హెల్త్ పారామీటర్లను మెరుగవుతున్నట్టు తెలిసింది. దీనిపై ఢిల్లీ అపోలో నుంచి ఇంకా అధికార ప్రకటన రాలేదు. కర్ణాటకలోని మైసూర్లో ఓ తెలుగు కుటుంబంలో పుట్టిన జగ్గి వాసుదేవ్ నలుగురు సంతానంలో ఆఖరివాడు. సద్గురు తండ్రి రైల్వే శాఖలో కంటి డాక్టర్. 12 ఏళ్లప్పుడు యోగా నేర్చుకున్న సద్గురు స్కూల్ మైసూర్ యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మోటార్ డ్రైవింగ్ అంటే ఎంతో ఇష్టపడే సద్గురు 25 ఏళ్ల వయసులో మోటార్ సైకిల్ పై చాముండి కొండపైకి వెళ్లి ఓ ఆధ్యాత్మిక అనుభవం కలిగిందని చెప్తారు. ఆ తర్వాత ధ్యాన మార్గం పట్టి ఇషా ఫౌండేషన్ ప్రారంభించారు. ఈ సంస్థ ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాలలో ప్రపంచవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ సంస్థ ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక సంస్థకి ప్రత్యేక సలహాదారుగా నియమించబడింది. కేంద్ర ప్రభుత్వం 2017 సంవత్సరంలో సద్గురుకు పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. The Apollo Hospital neurosurgeons cut through my skull and tried to find something and found nothing. Totally empty. So they gave up and just patched it up. Here I am in Delhi with a patched up skull but no damaged brain. The Apollo Hospital neurosurgeons cut through my skull and tried to find something and found nothing. Totally empty. So they gave up and just patched it up. Here I am in Delhi with a patched up skull but no damaged brain. ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గి వాసుదేవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత వారం రోజులుగా తరచుగా వాంతి చేసుకుంటున్న సద్గురుకు స్కానింగ్ నిర్వహించగా బ్రెయిన్లో కొంత తేడాను గమనించారు డాక్టర్స్. ఈ నెల 17న ఢిల్లీ అపోలో హాస్పిటల్ తరలించగా ఆయనకు బ్రెయిన్ డెడ్ సర్జరీని విజయవంతంగా చేసినట్లు తెలిసింది. సద్గురు ప్రస్తుత వయస్సు 66 సంవత్సరాలు. 17న ఢిల్లీ అపోలో హాస్పిటల్ తీసుకువచ్చిన సమయంలో ప్రాథమిక పరీక్షలు నిర్వహించగా బ్రెయిన్లో స్వెల్లింగ్ వచ్చినట్టు గుర్తించారు. అలాగే కొంతమేర బ్లీడింగ్ ను కూడా గుర్తించారు. ఢిల్లీ అపోలో హాస్పిటల్ డాక్టర్ వినీత్ సూరి నేతృత్వంలోని బృందం ఎంఆర్ఐ పరీక్షలు నిర్వహించగా బ్లీడింగ్ ఎక్కువ కనిపించినట్లు తెలిసింది. పరిస్థితి విషమించకుండా ఉండాలంటే తక్షణం శస్త్రచికిత్స అవసరమని గుర్తించిన డాక్టర్లు వెంటనే ఆపరేషన్ నిర్వహించినట్టు తెలిసింది. వైద్య బృందంలో డాక్టర్ వినీత్ సూరితో పాటు డాక్టర్ ప్రణవ్ కుమార్, డాక్టర్ సుధీర్, డాక్టర్ ఎస్ చటర్జీ ఉన్నారు. ఆపరేషన్ తర్వాత సద్గురుకు సంబంధించిన అన్ని హెల్త్ పారామీటర్లను మెరుగవుతున్నట్టు తెలిసింది. దీనిపై ఢిల్లీ అపోలో నుంచి ఇంకా అధికార ప్రకటన రాలేదు.
రాలేదు. కర్ణాటకలోని మైసూర్లో ఓ తెలుగు కుటుంబంలో పుట్టిన జగ్గి వాసుదేవ్ నలుగురు సంతానంలో ఆఖరివాడు. సద్గురు తండ్రి రైల్వే శాఖలో కంటి డాక్టర్. 12 ఏళ్లప్పుడు యోగా నేర్చుకున్న సద్గురు స్కూల్ మైసూర్ యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మోటార్ డ్రైవింగ్ అంటే ఎంతో ఇష్టపడే సద్గురు 25 వయసులో మోటార్ సైకిల్ పై చాముండి కొండపైకి వెళ్లి ఓ ఆధ్యాత్మిక అనుభవం కలిగిందని చెప్తారు. ఆ తర్వాత ధ్యాన మార్గం పట్టి ఇషా ఫౌండేషన్ ప్రారంభించారు. ఈ సంస్థ ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాలలో ప్రపంచవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ సంస్థ ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక సంస్థకి ప్రత్యేక సలహాదారుగా నియమించబడింది. కేంద్ర ప్రభుత్వం 2017 సంవత్సరంలో సద్గురుకు పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.